నమస్తే అండి, వెల్కమ్ టు మనీ ఫుడ్స్. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ చికెన్ స్ట్రింప్స్ శాండ్విచెస్ అండి. రంజాన్ స్పెషల్స్ అన్నమాట. చాలా వెరైటీగా టేస్టీగా ఉంటాయి. ఎలా చేద్దామో చూద్దాం. ప్యాకెట్లో ఈ విధంగా ఉంటాయండి. ఐస్ పోయే వరకు ఒక పావు గంట సేపు బయట పెట్టుకుని తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా చికెన్ స్ట్రింప్స్ ఈ విధంగా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో, రెండు వైపులా గోల్డెన్ కలర్లో. ఇదిగోండి, ఈ టొర్టెల్లా కొబ్బోస్ అంటారనమాట. వీటితోటి శాండ్విచెస్ ఎలా చేసుకుందామో చూద్దామండి. నేనైతే చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట. టొర్టెల్లా కొబ్బోస్ పెద్దగానే ఉన్నాయి, కానీ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. మీకు చిన్నవి అవైలబుల్ ఉంటే సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి చిన్న చిన్నవి, అలాంటివి అయితే తెచ్చుకోండి. ఇదిగోండి, స్లైస్ చీజు ఈ విధంగా ఉంటుంది. లోపల స్లైస్ చీజు ఈ టైప్లో ఉంటాయన్నమాట. ఇది నేను 2 పీసెస్ కింద చేసుకుంటాను అనమాట. ఇదిగోండి, చికెన్ స్ట్రింప్స్ అన్నీ ఫ్రై చేసేసుకున్నాము. స్లైస్ చీజు మొత్తం ఈ విధంగా ఉంటుంది కదండి. స్లైస్ చీజు 2 పీసెస్ కింద చేసుకున్నాను అనమాట. ఈ టైప్లో శాండ్విచ్ సరిపడా. ఇవేమో పెద్ద పెద్ద పిల్లలు అయితే ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాను. మరీ పెద్దవి కాకోకుండా ఒక శాండ్విచ్ సరిపడగా చిన్న చిన్నవి అయితే పర్వాలేదు, పెద్దవి అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక టొర్టెల్లా కొబ్బరి తీసుకుని, ఇదిగోండి సాసు, ఇలాంటి సాస్ ఉంటుంది అనమాట. ఇది ఆప్షనల్ అనమాట, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సాసు వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇది కొంచెం అప్లై చేసుకుందాం. అడపలేదు ఒకసారి. ఇలాగా కొంచెం అప్లై చేసుకుని, ఈ సాస్ వేసుకోకపోయినా పర్వాలేదండి, మీ ఇష్టం అది. ఇది ఆప్షనల్ అన్నమాట. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇదిగోండి, కాస్ లీవ్స్ అంటారనమాట. ఇవి కాస్ లెటర్స్ ఇక్కడ అరబిక్ కంట్రీలో ప్రతి కంట్రీలో ఉంటాయి. ఒక స్లైస్ చీజ్ పెట్టుకుని, కాస్ లీవ్స్ పెట్టుకుని, ఒక ఫిలే పెట్టుకుని ఇలా చుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా టూత్ పిక్ పెట్టుకున్నాను, ఊడిపోకుండా అన్నమాట శాండ్విచ్. ఇలా కొంచెం సాస్ వేసుకుని ఈ విధంగా అన్ని శాండ్విచ్లు చేసుకోవాలన్నమాట. ఇది వెరైటీగా చాలా టేస్టీగా ఉంటాయండి. లేటెస్ట్ మోడల్ శాండ్విచెస్ అన్నమాట ఇవి. ఈ విధంగా శాండ్విచెస్ ఈ విధంగా చేసుకుని ఇలా వుడ్ టూత్ పిక్ పెట్టుకుంటే ఇలా అన్ని శాండ్విచ్లు ఇలా చేసుకోవాలండి. ఈ విధంగా పెట్టుకుని ఈ విధంగా కూడా హోల్డ్ చేసుకోవచ్చండి. చూడటానికి అందంగా ఉంటాయి, బాగుంటాయి కూడా. ఇలా కనిపిస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది ఆకు. ఇలా పొల్లలో ఇలా పెట్టుకుంటే ఈ విధంగా హోల్డ్ చేసి ఫస్ట్ ఈ విధంగా చేసుకున్నారంటే పొట్లాల కింద వస్తాయండి.
చూసారా ఎంత నీట్గా పొట్లం కింద ఇక్కడ షోయింగ్ అప్ కింద ఎంత అందంగా ఉందో అలా ఉంటుంది అన్నమాట. శాండ్విచ్లు అయితే రెడీ అయిపోయినాయండి. టర్టల్లా కొబ్బస్ చికెన్ ఫిలే శాండ్విచ్లు. ఇగో నేను ఈ విధంగా పొట్లాల్లో కట్టుకున్నాయి, సగం సగం ఈ విధంగా హోల్డ్ చేసుకున్నాయి. కొంచెం ఇందులో పెట్టాను, ఇవేమో పొడవుగా హోల్డ్ చేసుకున్నాను. చూసారండి ఎంత బాగున్నాయో, చాలా టేస్టీగా యమ్మీగా ఉండే ఈ టర్టల్లా కొబ్బస్ శాండ్విచ్లు. ఈ వెరైటీ శాండ్విచ్లు మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే మనీ ఫుడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.